సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చందాపూర్, కల్పనూర్ గ్రామంలో పర్యటించి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియ, సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం యొక్క సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించే విధంగా అధికారులను నియమించడం జరిగిందని, జిల్లాలో 3400 బ్లాకులుగా ఏర్పాటు చేసి నియోజకవర్గానికి, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వారి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. వరి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే కొనుగోలు కేంద్రాలు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్యా, వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ, అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది. నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేదేమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరిచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్నీ కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే, రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూర మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ సర్వేకి కూడా హత్నూర మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.